Hi, welcome to the math class. Today I'm discussing about theorem 3 in homomorphism and isomorphism of groups. Theorem statement: prove that the necessary and sufficient condition for a homomorphism F of a group capital G onto a group G dash with kernel K to be an isomorphism of capital G into G dash is that K is equal to singleton E. Necessary and sufficient condition means if and only if condition. For a homomorphism F of a group capital G on to homomorphism on to a group G dash with kernel K to be an isomorphism is an isomorphism of G into G dash. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏమి ఇచ్చాడంటే ఆన్ టు హోమోమార్ఫిజం ఇచ్చాడు. ఆన్ టు హోమోమార్ఫిజం విత్ కెర్నల్ కే అనేది ఈజ్ అన్ ఐసోమార్ఫిజం అవ్వాలి. టు బీ అన్ ఐసోమార్ఫిజం అయితే రైట్ హ్యాండ్ సైడ్లో ఏమి ఇచ్చాడు, ఈజ్ దట్ కే ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ ఈ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. ఫస్ట్ we have to consider the left hand side. Now we prove the right hand side. First write the given statement. Given that F maps G to G dash is onto homomorphism. Left hand side, suppose that F is isomorphism. Suppose that F is an isomorphism. ఇక్కడ ఐసోమార్ఫిజం అవ్వాలి అంటే మూడు కండిషన్లు. అంటే సపోజ్ దట్ F is an isomorphism అని తీసుకున్నాను. ఐసోమార్ఫిజం అని తీసుకున్నాను అంటే ఇక్కడ మూడు కండిషన్లు సాటిస్ఫై అయింది. ఒకటేంటిది, ఆన్ టు హోమోమార్ఫిజం, అండ్ దట్ ఇంప్లైస్ ఇంకో కండిషన్ ఏంటిది, F ఈజ్ 1 కూడా. సో ఐసోమార్ఫిజం అంటే ఈ మూడు కండిషన్లు. క్వశ్చన్లోనేమో రెండు కండిషన్లు ఇచ్చేశారు, ఆన్ టు ఒకటి, హోమోమార్ఫిజం ఒకటి. సో ఐసోమార్ఫిజం అయ్యింది అని తీసుకున్నాను కాబట్టి అండ్ థర్డ్ కండిషన్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను, అంటే F ఈజ్ 1. తర్వాత చూడండి, ఆన్ టు ఏ గ్రూప్ G డాష్ విత్ కెర్నల్ కే. విత్ కెర్నల్ కేతో అది ఐసోమార్ఫిజం అయ్యిందంట. ఐసోమార్ఫిజం అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్లో కే అదే కెర్నల్లో ఈ అనే ఎలిమెంట్ ఉండాలి అని చెప్పి అంటున్నాడు, ఐడెంటిటీ ఎలిమెంట్. సో లెట్ ఏ బిలాంగ్స్ టు కే. ఏ అనే ఎలిమెంట్ కెర్నల్లో తీసుకున్నాను. కే అంటే కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం. బై ద డెఫినేషన్ ఆఫ్ కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం ప్రకారము ఏ అనేది కెర్నల్లో కనుక ఉంటే డెఫినేషన్ ఆఫ్ ద కెర్నల్ ప్రకారము ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. ఎందుకంటే సిన్స్ ఏ బిలాంగ్స్ టు కే కాబట్టి కెర్నల్ డెఫినేషన్ ప్రకారము ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. ఈ డాష్ అంటే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజంలో ఫస్ట్ కండిషన్ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనే కండిషన్ ఉంది. సిన్స్ ఇక్కడ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం కాబట్టి అంటే 1 అయింది. సిన్స్ ఎఫ్ ఈజ్ 1 కాబట్టి టూ ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అని తీసుకుంటే అందులో ఉండే ఎలిమెంట్స్ కూడా ఈక్వలే. ఎందుకని ఇది సిన్స్ ఎఫ్ ఈజ్ 1 కాబట్టి టూ ఇమేజెస్ ఆర్ ఈక్వల్, దెన్ ద ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఈ ఏ అనే ఎలిమెంట్ ఎక్కడ తీసుకున్నాము, కేలో తీసుకున్నాము. అదే కే ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఈ వచ్చింది. కాబట్టి దేర్ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ ఈ. First part is over. Conversely, suppose that right hand side k is equal to singleton e. ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనము? Now to prove that
F is an isomorphism అని చెప్పాలి. F అనేది ఐసోమార్ఫిజం చెప్పాలి. F ఈజ్ అన్ ఐసోమార్ఫిజం అని చెప్పాలి అంటే 3 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఒకటి హోమోమార్ఫిజం, 1 అండ్ ఆన్2. 1 అండ్ ఆన్2 ఒకటి, హోమోమార్ఫిజం ఒకటి ఎలాగో క్వశ్చన్లోనే ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఎనఫ్ టు ప్రూవ్ దట్ it is enough to show that F is 1 ఇది ఒక్కటి చెబితే సరిపోతుంది. ఈ ఒక్కటి ఎందుకు చెప్తే సరిపోతుందంటే క్వశ్చన్లో ఆన్2 హోమోమార్ఫిజం అనేవి 2 కండిషన్లు ఇచ్చేశారు. అందువల్ల నేను ఈ ఒక్కటి చెప్తే సరిపోతుందన్నమాట. ఓకేనా? సో 1 అని చెప్పాలి కాబట్టి లెట్ A, B belongs to capital G such that 2 images are equal అని తీసుకుందాం. F of A is equal to F of B. 2 images అని ఈక్వల్ అని తీసుకుంటే F of Aని both sides we can multiply F of B inverse. F of B into B, F of B into F of B inverse తో మల్టిప్లై చేశాం. సిన్స్ F ఈజ్ ఏ హోమోమార్ఫిజం కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే F ఆఫ్ A ఇంటూ B ఇన్వర్స్ లాగా రాసుకుందాం. ఇది కూడా అంతే, F ఆఫ్ B ఇంటూ B ఇన్వర్స్. సిన్స్ F ఈజ్ ఏ హోమోమార్ఫిజం కాబట్టి, సిన్స్ F ఈజ్ హోమోమార్ఫిజం కాబట్టి బై ద డెఫినేషన్ ఆఫ్ ద హోమోమార్ఫిజం F ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ A ఇంటూ F ఆఫ్ B లాగా రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ F ఆఫ్ A ఇంటూ B ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ E. Again, we can write F of A into B inverse is equal to E dash. ఎందుకంటే F of E is equal to E dash అనే కండిషన్ మనకు తెలుసు కాబట్టి. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద కెర్నల్. ఇది కెర్నల్ డెఫినేషన్ లాగా ఉంది కాబట్టి A ఇంటూ B ఇన్వర్స్ అనే ప్రొడక్ట్ Kలో ఉంటుంది. ఎందుకని ఇది కెర్నల్ డెఫినేషన్ కాబట్టి ఇది Kలో ఉంటుంది. బట్ K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు K అంటే క్వశ్చన్లో మనకి ఏం సపోజిషన్ తీసుకున్నాము, సింగిల్టన్ E అని తీసుకొని బయలుదేరాం అనమాట. సిన్స్ K ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ E అని తీసుకున్నాం మనం సపోజిషన్లో. దట్ ఇంప్లైస్ ఈ B ఇన్వర్స్ని ఇటు పంపించేస్తే E ఇంటూ B ఇన్వర్స్. దట్ ఇంప్లైస్ A ఈజ్ ఈక్వల్ టు B. Therefore, F is 1 2 ఇమేజెస్ అని ఈక్వల్ అని తీసుకుంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాము కాబట్టి therefore F is 1 therefore F is an isomorphism. F is an isomorphism. Hence proved. Okay na? And next theorem, it's a very very important theorem. Theorem 4. State and prove fundamental theorem. Fundamental theorem on homomorphism of groups. State and prove fundamental theorem of homomorphism of groups. Statement. If F is a homomorphism, of a group capital G onto G dash, then G by Keref is isomorphic to G dash. ఈ సింబల్ని ఐసోమార్ఫిక్ అంటారు. ఐసోమార్ఫిజం సింబల్ అనమాట ఇది. ఐసోమార్ఫిజం సింబల్.
సో జీ బై కెర్ఎఫ్ ది జీ బై సంథింగ్ ఉంటే దీన్ని ఏమంటాం మనము కోషియంట్ గ్రూప్ అని కూడా అంటాం కదా. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఆఫ్ ఏ గ్రూప్ క్యాపిటల్ జీ ఆన్ టు జీ డాష్, దెన్ జీ బై కెర్ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్. ఓకేనా? ప్రూఫ్. The very, very important theorem. Proof. See, first write the given statements. Given F maps G to G dash is a onto homomorphism. onto homomorphism. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చేసారు onto G dash. ఓకేనా? F is a homomorphism. క్వశ్చన్లో స్టేట్మెంట్లో if F is a homomorphism of a group capital G onto ఇక్కడ homomorphism కాబట్టి onto homomorphism. తర్వాత let Kని మనము కెర్నల్ F అని కూడా అంటాము. కెర్నల్ ఎఫ్ అన్నా కే అన్నా ఒకటే, లేదా కెర్ ఎఫ్ అంటాం కదా. కెర్ ఎఫ్ అన్నా కెర్నల్ ఎఫ్ అన్నా కే అన్నా ఒకటే. ఓకేనా? సో తర్వాత మనకి జీ బై కే ఉంది కదా. వీ నో దట్ కే ఈస్ ఏ నార్మల్ సబ్ గ్రూప్. కే ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ. కేని నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పంటున్నాం మనం. ఎందుకని ఇది సెకండ్ థియరం మనం ప్రూవ్ చేసాం. కేని నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయొచ్చు అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. ఓకేనా? అండ్ జీ బై కే కెర్ఎఫ్ అని రాయకుండా ఓన్లీ కే అన్న కెర్ఎఫ్ అన్న ఒకటే. జీ బై కే ఈస్ ద కోషియంట్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ by k, quotient group of capital G by k. ఓకేనా? సో G by k లో నీకు డినామినేటర్లో ఉన్నది ఎప్పుడు నార్మల్ సబ్ గ్రూపు, పైన ఉన్నది ఎప్పుడు గ్రూప్ అనమాట, కిందది ఎప్పుడు నార్మల్ సబ్ గ్రూప్. మనం సెకండ్ థియరంలో ఏం చెప్పాము? వీ నో దట్ కేని నార్మల్ సబ్ గ్రూప్ అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాము. కాబట్టి ఈ కోషియంట్, దిస్ ఈజ్ ద కోషియంట్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G by k. కాబట్టి ఫర్ సింగిల్ ఎలిమెంట్స్ అన్ని క్యాపిటల్ జీలో తీసుకుందాం. ఓకేనా? ఏ బిలాంగ్స్ టు జీ అయితే వీ హ్యావ్ కోషియంట్ గ్రూప్లో ఏం ఎలిమెంట్ తీసుకుంటారు? కే ఇంటూ ఏ. రైట్ కోసెట్లు కానీ లెఫ్ట్ కోసెట్లు కానీ తీసుకుంటారు. కాబట్టి రైట్ కోసెట్ తీసుకుందాం. జీ బై కే ఒకటి. అండ్ ఇది డొమైన్. మరి కోడమైన్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటివి? ఇమేజెస్. ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు జీ డాష్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే ఏ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ తీసుకుంటాము అనేది ఒకటి మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, జీ అనే గ్రూపులో సింగిల్ ఏబిసిడి అలాంటి ఎలిమెంట్లు తీసుకుంటాం. కోషియంట్ గ్రూపులో మీరు రైట్ కోసెట్లు తీసుకుంటున్నారు. అండ్ ఇమేజెస్ జీ డాష్ అనేది కోడమైన్లో మనం ఏం తీసుకుంటాము? ఇమేజెస్ తీసుకుంటాం. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటాం. డిఫైన్ మన ఎఫ్ అనేది ఆల్రెడీ యూజ్ చేసేస్తాం కాబట్టి పై మ్యాప్స్ జీ బై కే టు జీ డాష్ బై ఎలాగ చూడండి, పై ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇప్పుడు చూడండి, పై ఆఫ్ జీ బై కేలో ఎలాంటి ఎలిమెంట్లు ఉంటాయి? కొసెట్లు ఉంటాయి. కాబట్టి పై ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్. జీ డాష్లో ఉండే వాళ్ళంతా ఇమేజెస్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. అర్థమైందా? సో మీరు ఎలాగైతే ఎందులో ఏ సెట్లో అయితే ఎలాంటి ఎలిమెంట్లు అయితే తీసుకున్నారో మీరు తీసుకునే డెఫినేషన్ కూడా దీనికి తగ్గట్టుగానే తీసుకున్నారు. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైతే నేను డిఫైన్ చేసుకున్నానో అది ఓన్లీ ద రైట్ కొసెట్ కేఏకి మాత్రమే వర్తిస్తుందా, కేఏకి మాత్రమే పాసిబిలిటీనా, లేకపోతే ఇక్కడ ఏ రైట్ కొసెట్లు మారినా కూడా ఈ డెఫినేషన్ సాటిస్ఫై చేయగలదా, మిగతా కొసెట్లు కూడా ఇవి సాటిస్ఫై చేయగలదా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? సో ఫర్ దిస్ ఫస్ట్ కండిషన్ టు ప్రూవ్ పై ఈజ్
వెల్ డిఫైన్డ్ అంటే మంచిగా డిఫైన్ చేసామా లేదా అనేది చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు నేను ఇక్కడ కేఏ అనే ఒక రైట్ కోసైడ్ తీసుకున్నాను కదా! ఈసారి కేబీ అన్నా, కేఏ అన్నా, కేసీ అన్నా, కేడీ, కేఈ, కేఎఫ్, కేజీ అండ్ సో ఆన్ వాటెవర్ ఇట్ మే బి. ఏ రైట్ కోసైడ్ తీసుకున్నా దిస్ డెఫినిషన్ ఈజ్ పాసిబుల్ అని మనం చూపించాలన్నమాట. అంటే లెట్ కేఏ తీసుకున్నాను కదా! ఇక్కడ ఒక రైట్ కోసైడ్. ఇప్పుడు కేఏ, కేబీ 2 తీసుకుంటాను. ఈ 2 ఈక్వల్ అని చెప్తాను. కేఏ, కేబీ బిలాంగ్స్ టు జీ/కే. జీ/కేలో తీసుకుందాం. వేర్ A, B belongs to capital G such that both are equal. అంటే KA is equal to KB. ఇక్కడ KB పై ఆఫ్ KAనే కాదు, పై ఆఫ్ KB పెట్టినా దిస్ ఈస్ డన్, పై ఆఫ్ KT పెట్టినా దిస్ ఈస్ డన్ అనేది నేను ప్రూవ్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు చూడండి, మనకి కొసెట్లో ఒక థియరం, ఫస్ట్ థియరం ఉంది. HA is equal to HB అయితే A into B inverse belongs to capital H అనే ఒక థియరం ఉంది. HA is equal to HB. That implies since HA is equal to HB అయితే that implies A into B inverse belongs to capital H అనే ఒక థియరం ఉంది. ఇక్కడ చూడండి, A into B inverse అనేది Kలో ఉంది. ఇంతకీ K అనేది ఏంటిది? కెర్నల్ ఆఫ్ F. మరి కెర్నల్ డెఫినేషన్ ప్రకారం ఇది కేలో ఉన్నది కదా! ఏ ఇంటూ బి ఇన్వర్స్ అనేది కెర్నల్‌లో ఉండాలి అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ అనేది ఈ డాష్ అనే కండిషన్ జరగాలి. ఓకేనా? సిన్స్ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం ఇచ్చాడు కాబట్టి హోమోమార్ఫిజం కండిషన్ ప్రకారము ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని రాసుకుంటా. ఎందుకంటే సిన్స్ F is homomorphism కాబట్టి. దట్ ఇంప్లైస్ ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి, నాకు ఏం ప్రూవ్ చేయాలి? KA ఈజ్ ఈక్వల్ టు KB అయితే పై ఆఫ్ KA ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ KB అని ప్రూవ్ చేయాలి. దీన్ని మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ బితో మల్టిప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. అగైన్ ఎఫ్ ఆఫ్ ఏని అలాగే ఉంచుదాం. ఈ రెండిటిని ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఇంటూ బి ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మీన్స్ ఎఫ్ ఆఫ్ బి. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ బి డాష్ అంటే బి ఇన్వర్స్ ఇంటూ బి అంటే ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఇంటూ ఈ డాష్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఈ అన్న ఈ అంటే ఈ డాష్, ఎందుకని ప్రాపర్టీస్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజంలో సెకండ్ కండిషన్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. బై ద డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఎంత ఉంది? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ కేఏనే కదా! పై ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ కేబీ. బోత్ ఆర్ ఈక్వల్. అంటే పై ఆఫ్ కేఏ పెట్టుకున్నా పర్వాలేదు, పై ఆఫ్ కేబీ అని పెట్టుకున్నా పర్వాలేదు. సిన్స్ బై డెఫినేషన్ ఓకే బోత్ ఆర్ ఈక్వల్ ఇచ్చినాయి కాబట్టి దేర్ ఫోర్ పై ఈస్ వెల్ డిఫైన్డ్. మనం డిఫైన్ చేసుకున్నది కరెక్ట్గానే ఉన్నది. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ టు ప్రూవ్ పై ఈస్ 1 1. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను? స్టేట్మెంట్ దగ్గరికి వెళ్దాం. F is a homomorphism of a group capital G onto G dash. Then G by Kerf is isomorphic to G dash. Isomorphism కండిషన్ ఏంటిది? 1 1 onto homomorphism. ఈ 3 కండిషన్లు చెప్పాం. ఇక్కడ వెల్ డిఫైన్డ్ ఎందుకు చెప్పాము అంటే ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేసుకున్నాను కాబట్టి అది రైటా రాంగా అనేది డిఫైన్ చేసుకోవటం కోసము వెల్ డిఫైన్డ్ అనే ఒక కండిషన్ మనం ప్రూవ్ చేసాం అనమాట. ఇప్పుడు టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ 1 1 అని చెప్పాలి. ఎఫ్ ఈజ్ 1 1 అంటే ఏం చెప్పాలి అంటే కోషన్ గ్రూపులో 2 ఎలిమెంట్లు తీసుకుంటే వాటి యొక్క ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకొని అందులో ఉండే ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. సో చూద్దాం. లెట్
G/Kలో ఉండేవన్నీ కోసెట్లు కాబట్టి KA, KB belongs to G/K, where A, B belongs to capital G, such that pi of KA is equal to pi of KB. 2 images equal అని తీసుకున్నాను. By that definition, pi of KA is equal to f of A. కాబట్టి దీన్ని f of A is equal to f of B. By the definition ప్రకారం both sides f of B ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. f of B ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే f of B into f of B inverse. Since f is a homomorphism కాబట్టి A into B inverse is equal to f of B into B inverse. Since f is homomorphism కాబట్టి that implies f of A into B inverse is equal to f of E. That implies f of A into B inverse is equal to E dash. Since f of E is equal to E dash కాబట్టి. So again this is the definition of kernel f అంటే therefore A into B inverse అనేది Kలో ఉంది అంటే కెర్నల్ Fలో ఉన్నది. ఇప్పుడు చూడండి మరలా సేమ్ థియరం అంటే దట్ ఇంప్లైస్ A into B inverse belongs to capital H అయితే if and only if HA is equal to HB, H అంటే KA is equal to KB. Since by a known theorem, ఆ థియరం కూడా రాద్దాం. HA is equal to HB అయితే if and only if A into B inverse belongs to H అనే ఒక థియరం ఉన్నది కాబట్టి అంటే therefore pi is 1 and the second and the third property to prove pi is onto onto condition. ఫస్ట్ onto condition అంటే ఏంటో చూద్దాం. డొమైన్ కోడమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఇది కోడమైన్. దేర్ ఎగ్జిస్ట్ డొమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే డొమైన్లో ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో దాని యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కోడమైన్లో ఉన్న ఎలిమెంట్ ఈక్వల్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ onto. Let some z belongs to G dash. Z అనే ఎలిమెంట్ కోడమైన్లో తీసుకున్నాను. Since f maps G to G dash is onto అనేది మనకు తెలుసు. అయితే కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ an element small a belongs to capital G such that f of A is equal to Z. ఇది జస్ట్ నార్మల్ G మీద G/Kలో కాదు Gలో onto కండిషన్ ఎలా ఉంటుందో చెప్పామన్నమాట. ఇప్పుడు కండిషన్ చేద్దాం. సిన్స్ A belongs to G అయితే we can take one right coset KA belongs to G/K. ఎందుకంటే ఇక్కడ చూడండి పై మ్యాప్స్ అన్నాం కదా, ఇది డొమైన్, ఇది కోడమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకోవాలి అంటే డొమైన్లో నుంచి ఒక ఎలిమెంట్. ఓకేనా, G/K టు G డాష్. సో A బిలాంగ్స్ టు G తీసుకుంటే వీ హ్యావ్ KA బిలాంగ్స్ టు ఇందులో G/Kలో. అయితే therefore pi of KA is equal to f of A. f of A అంటే is equal to Z అంటే therefore pi of KA is equal to Z అనేది మనకి వచ్చింది. కాబట్టి therefore pi is onto. And the last property, pi is homomorphism.
Pi is homomorphism. Okay, for A comma B belongs to capital G. We have KA comma KB belongs to G by K. ఓకేనా హోమోమార్ఫిజం చెప్పాలి అంటే రెండు రైట్ కోసెట్లు G by Kలో తీసుకుంటే వాటికి ఇమేజెస్ ఈక్వల్ అంటే హోమోమార్ఫిజం కండిషన్ ఏంటిది ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అనే కండిషన్ చెప్పాలన్నమాట. కాబట్టి నౌ ఇక్కడ ఎఫ్ కాదు కదా పై కదా పై ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ కేఏ ఇంటూ పై ఆఫ్ కేబి అని చెప్పాలి లాస్ట్లో. చూడండి పై ఆఫ్ చూడండి ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ అగైన్ ఏ రైట్ కోసెట్ ఏబి పై ఆఫ్ ఏబి. చూడండి ఇది పై ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ లాగా పై ఆఫ్ కేఏ పై ఆఫ్ కే ఇదంతా ఏ అనుకోండి పై ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏబి. అగైన్ సిన్స్ ఎఫ్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి సిన్స్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం ఎఫ్ ఆఫ్ ఏబి. అగైన్ బై ద డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం తీసుకున్నారు ఇక్కడ డెఫినేషన్ చూడండి ఎఫ్ ఆఫ్ ఏ అంటే పై ఆఫ్ కేఏ అంటే పై ఆఫ్ కేఏ ఇంటూ పై ఆఫ్ కేబి పై ఆఫ్ కేఏ ఇంటూ పై ఆఫ్ కేబి అంటే దేర్ ఫోర్ పై ఈస్ హోమోమార్ఫిజం అంటే దేర్ ఫోర్ 4 కండిషన్లు అయిపోయినాయి కాబట్టి పై మ్యాప్స్ జీ బై కే టు జీ డాష్ ఈస్ ఐసోమార్ఫిజం అంటే దేర్ ఫోర్ జీ బై కే ఇది ఐసోమార్ఫిక్ సింబల్ జీ బై కే ఈస్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్ హెన్స్ proved. This is a very 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 important theorem. ఫస్ట్ వెల్ డిఫైన్డ్ అని చెప్పుకోవాలి ఐసోమార్ఫిజం అని చెప్పాలి అంటే పై అనేది 1 ఆన్ టు హోమోమార్ఫిజం ఈ 3 కండిషన్లు ప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా ప్లీజ్ లర్న్ కేర్ఫుల్లీ దిస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ థియరమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టేక్ ఏ కామెంట్ in my comment box. I will check that message. I'll give the reply also. Please learn carefully. Thank you so much. Have a nice day.